చంద్రబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏ మతాలకు చెందిన మందిరాల్లో వాళ్లే పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించి త్వరలోనే కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదులు ఆయా మతాలకు సంబంధించిన వాళ్ళే పనిచేయాలి. అన్ని మతస్థులు ఉండడానికి వీల్లేదు. అందరూ వాళ్ళ సంప్రదాయాలను గౌరవించాలి. వాటి ప్రకారమే అక్కడికి వెళ్ళిన వాళ్ళు నడుచుకోవాలి. ప్రతి అధికారి మీ సేవా కేంద్రాల్లో మీ కులములకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని ప్రకటించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో కుల ధృవీకరణ పత్రాలు జారీ నిర్లక్ష్యం వ్యవహరిస్తే రెవెన్యూ శాఖ అధికారుల మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కసారి కుల ధృవీకరణ పత్రం జారీ చేస్తే ఆధార్ ద్వారా 5 నిమిషాలు మీ సేవా కేంద్రాలు తీసుకోవచ్చు. ఆధార్ కుల ధృవీకరణ పత్రం ద్వారా ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదులు ఆయా మతాలకు సంబంధించిన వాళ్ళే పనిచేసే విధంగా ఉంటారు. ఇందులో మరో ఆలోచన లేదు అని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో వీటినన్నిటిని అమల్లో పెడతామని చెప్పారు. వాస్తవంగా ఇది చాలా మంచి ఆలోచన. మసీదులు, చర్చిల్లో పొరపాటును కూడా వేరే మతాల వాళ్ళు తీసుకోరు, వాళ్ళు ఉండరు కూడా. బట్ ఆలయాల్లో ఉన్నారు. ఇప్పుడు మొదట్లో హిందువుగానే జాయిన్ అయ్యి ఆ తర్వాత మతం మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది రెవెన్యూ వాళ్ళు హౌస్ టు హౌస్ చెక్ చేస్తే కానీ తెలియదు. అది చేయించగలిగితే చంద్రబాబు నాయుడు నిజమైనటువంటి హిందుత్వవాదులందరి అభిమానాన్ని అందుకుంటారు.